నమస్కారం, అక్షరలిపికి స్వాగతం. ఇది మనం డిసెంబర్ 3వ తారీఖున జరిగిన సంఘటనలు, ప్రముఖుల జననాలు, మరణాల గురించి, అలాగే అందులో ఒకరి గురించి తెలుసుకుందాం. 2007 ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశంలో 1971 భారత్ పాకిస్తాన్ మూడవ యుద్ధం ప్రారంభమైంది. 1984 భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు. ఇక జననాల గురించి తెలుసుకుందాం. 1884 బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి జన్మించారు. ఇతని మరణం 1963. 1889 ఖాదీరామ్ బోస్ భారత స్వాతంత్రోద్యమకారుడు. ఇతని మరణం 1908. 1926 చెరువు ఆంజనేయ శాస్త్రి తెలుగు గేయ రచయిత, సినిమా సహాయ దర్శకుడు. ఇతని మరణం 1991. 1931 విజయ్ కుమార్ మల్హోత్రా భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1939 ఓలేటి వెంకటరామ శాస్త్రి జంట కవులు వెంకట రామకృష్ణ కవులలో మొదటి వారు మరణించారు. ఇతని జననం 1883. 1968 బందా కనకలింగేశ్వరరావు రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్య కళా పోషకుడు. ఇతని జననం 1907. 1979 ధ్యాన్ చంద్ భారత హాకీ క్రీడాకారుడు మరణించాడు. ఇతని జననం 1905. 1986 అజిత్ కుమార్ బసు భారతీయ హృదయ వ్యాధి నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఇతని జననం 1912. 1998 పసర అంజు లక్ష్మి గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలుచుకొని సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయ్యి. ఈమె జననం 1904. 2009 కాసోజు శ్రీకాంతాచారి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. ఇతని జననం 1986. 2011 దేవానంద్ హిందీ చలనచిత్ర నటుడు. ఇతని జననం 1923. 2022 కొచ్చు ప్రేమన్ మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. ఇతని జననం 1955. ఇక జాతీయ దినాలు, పండుగల గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇందులో మనం ఒకరి గురించి తెలుసుకుందాం. పసల అంజలక్ష్మి అగర్భ శ్రీమంతుల ఇంట పుట్టి అపర కుబేరుని ఇంట మెట్టి భర్తతో పాటు గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలుచుకుని సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయ్యి. ఈమె బాల్యం 1904లో అత్తిలి సమీపంలోని దాసుళ్ల కుముదపల్లి దాసం వెంకట్రామయ్య, వెంకమ్మలకు జన్మించారు. 2వ తరగతి వరకు మాత్రమే ఈమె చదివారు. 12వ ఏట తాడేపల్లిగూడెంలోని వెస్ట్ విప్పర్రుకు చెందిన భూస్వామి పసల కృష్ణమూర్తితో వివాహమైంది. 1921 మార్చిలో గాంధీజీ విజయవాడ వచ్చినప్పుడు అంజలక్ష్మి భర్త కృష్ణమూర్తితో వెళ్లి కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తాడేపల్లిగూడెం తాలూకా అంతటా గాంధీజీ ఆశయాలను ప్రచారం చేశారు. అంజలక్ష్మి ఎప్పుడు స్వయంగా నేసిన ఖద్దరు వస్త్రాలని ధరించేవారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆమె పాత్ర. సహాయ నిరాకరణ ఉద్యమంలో మద్యం షాపుల వద్ద, విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు. ఖద్దరు వస్త్రాలను గ్రామ వీధుల్లో అమ్ముతూ ఇంటింటా రాట్నం తిరిగేలా ప్రచారం చేశారు. 1929లో గాంధీజీ చాగల్లులోని ఆనందనికేతన్ ఆశ్రమానికి వచ్చినప్పుడు అంజలక్ష్మి దంపతులు ఆయనను కలుసుకున్నారు. అంజలక్ష్మి బంగారంపై మోజు వీడి తన ఒంటిపై ఉన్న ఆభరణాలన్నిటినీ ఖద్దరు నిధికి సమర్పించి గాంధీజీ ఆశీస్సులు పొందారు. ఆమె 5 ఏళ్ల కుమార్తె సత్యవతి బంగారు మురుగులు, గొలుసు గాంధీజీకి సమర్పించారు. గాంధీజీ కోరిక మేరకు ఇకపై బంగారు నగలు ధరించబోమని ప్రమాణం చేసి జీవితాంతం మాట నిలుపుకున్న మహిళా శిరోమణి అంజలక్ష్మి. నాటి నుండి అన్నదానాలు చేస్తూ, వితంతు వివాహాన్ని ప్రోత్సహిస్తూ అస్పృశ్యత నివారణ ప్రచారమే కాకుండా 2 దళిత బాలికలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించారు. కారాగార వాసం 1930లో ఉప్పు సత్యాగ్రహంలో భీమవరంలోని విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగ్ చేస్తున్న అంజలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. 1931 జనవరి 20న 6 నెలల కారాగార శిక్ష విధించి మద్రాసు, నెల్లూరు, వెల్లూరు జైలుకు తరలించారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం వల్ల శిక్షాకాలం ముగియకుండానే 1931 మార్చి 7న విడుదలయ్యారు. 1932 జూన్ 27న ప్రభుత్వ శాసనాన్ని ఉల్లంఘిస్తూ భీమవరం తాలూకా కాంగ్రెస్ సమావేశాల్ని పసల కృష్ణమూర్తి అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఈ సమావేశం జరగకుండా భీమవరంతో పాటు మార్గాలలో కూడా పోలీసు బలగాల్ని మోహరించింది. కాంగ్రెస్ సత్యాగ్రహులు అంజులక్ష్మి తదితరులు చేలగట్ల వెంట రహస్యంగా సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం భర్త కృష్ణమూర్తితో కలిసి తాలూకా ఆఫీసు భవనం పైకెక్కి
కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 6 నెలల గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి ఈ సాహసోపేతమైన కార్యక్రమంలో పాల్గొనటం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. ఆంగ్ల పతాకాన్ని తొలగించి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘనత ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా అంజలక్ష్మి దంపతులకే దక్కింది. ఇంతలో పోలీసుల లాఠీచార్జ్ జరిపి వారిని అరెస్టు చేసి భీమవరం స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 1931 జూన్ 27 నుండి 10 నెలల కారాగార శిక్ష విధించారు. 5 ఏళ్ల కుమారుడు ఆదినారాయణతో పాటు 6 నెలల గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి వెల్లూరు, కన్ననూరు కారాగారంలో శిక్ష అనుభవించారు. 1931 అక్టోబర్ 29న వెల్లూరు జైల్లో అంజలక్ష్మి కుమార్తెను ప్రసవించింది. కృష్ణుడి వల్లే జైలులో జన్మించడం వలన కృష్ణ అని, భరతమాత దాస్య విముక్తి పోరాటంలో జన్మించడం వల్ల భారతి అని కలిసేలా కృష్ణ భారతిగా నామకరణం చేసిన దేశభక్తురాలు అంజలక్ష్మి. 6 నెలల బిడ్డతో 1933 ఏప్రిల్ 26న అంజలక్ష్మి కన్ననూరు జైలు నుండి విడుదలయ్యారు. ఆంధ్రదేశంలోని నర్తిలోకం అంజలక్ష్మికి నీరాజనాలు పట్టింది. అప్పటి నుంచి అంజలక్ష్మి మాంసాహారాన్ని విసర్జించి జీవితాంతం శాకాహారగానే జీవించారు. ఆదర్శ వివాహాలను, వితంతు వివాహాలను దగ్గరుండి జరిపించి ఆ జంట మనుగడకై కొంత ధనాన్ని సహాయంగా ఇచ్చారు. ఆస్తినంతా దాన ధర్మాలకు, సంఘ సంస్కరణ ఉద్యమాలకు ఆనందంగా ఖర్చు చేశారు. వైద్య సేవలు 1929లో వెస్ట్ విప్పరులోని ఒక ధర్మాసుపత్రిని తన ఇంటిలోనే ఏర్పాటు చేసి ఒక డాక్టర్ను నియమించారు. అందులో అంజలక్ష్మి నర్సుగా, కృష్ణమూర్తి కంపౌండర్గా పనిచేస్తూ ఎందరో పేదలకు వైద్య సేవలను అందించారు. స్వరాజ్యం లభించినప్పుడు ఈ దంపతుల సంతోషానికి అవధులు లేవు. రాజకీయ రంగంలో ప్రవేశించిన ఆశ్రిత పక్షపాతం, అవినీతి, స్వార్థ చింతన చూసి ఏవగించుకున్న అంజలక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. స్వాతంత్రోద్యమంలో వెనుక వరుసలో ఉన్న శక్తులు ముందుకు వచ్చి ఇదంతా తమ త్యాగఫలమే అని ప్రగల్భాలకు పోతుండడంతో విస్మయంతో ఉండిపోయింది. సత్కారాలు. భారత ప్రభుత్వం అంజలక్ష్మి సేవలను ప్రస్తుతిస్తూ 1972 ఆగస్టు 15న రజతోత్సవ పురస్కరించుకుని తామ్రపత్రంతో సత్కరించింది. 1995 అక్టోబర్ 2న మహాత్ముని 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఆంధ్ర మహిళా సభ ప్రత్యేకంగా అంజలక్ష్మిని ఘనంగా సత్కరించింది. 1998లో న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అంజలక్ష్మి దేశసేవను కొనియాడుతూ త్యాగమయిగా కీర్తించారు. ఇక అస్తమయం. జీవితాంతం ఖద్దరునే ధరిస్తూ, గాంధీజీనే స్మరిస్తూ, సమాజ సేవకై పరితపిస్తూ మనుగడ సాగించిన అంజలక్ష్మి 1998 డిసెంబర్ 3న తన 94వ ఏట దైవ సాన్నిధ్యం చేరారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.